హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఒంటరి ప్రయాణం. సో నేను లాస్ట్ మంత్ ట్రిప్కి వెళ్ళాను. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి చాలా తిరగాలనుకుంటాడు. ఒక ఫ్యామిలీలో ఉన్నాడు, తిరగడానికి ఇష్టం ఉంటుంది ఒకరికి. సో అట్లా నేను ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. ఒకరిని వైజాగ్, వనజంగి అండ్ అరకు, త్రీ ట్రిప్స్ ప్లాన్ చేసిన. సో ఉన్న బడ్జెట్, ఎలా వెళ్ళాలి, ఏంది మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో నేను మేడ్చల్లో ఉంటాను. ఆ నుంచి లింగంపల్లి నా ట్రైన్ బుక్ చేసుకుని అప్ అండ్ డౌన్ వచ్చేసి 840 రూపీస్ పడ్డది. 420 రూపీస్ వెళ్ళడానికి, 420 రూపీస్ రావడానికి, మొత్తం 840 రూపీస్. సో నేను మేడ్చల్ నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు 400 రూపీస్ పడ్డది. సో మీరున్న డిస్టెన్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఎంత అమౌంట్ అవుతుందో. ఆ నుంచి నాకు నైట్ 9 o'clockకి ట్రైన్ ఉండే. సో వాడికి 8:30 కల్లా వెళ్ళిపోయినా. ఆ తర్వాత 9కి ట్రైన్ క్యాచ్ చేసిన. ట్రైన్లో ఇంకేమైనా మీరు ఎక్స్ట్రా కొనుక్కుంటే దానికి అమౌంట్ పెట్టుకొని, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా నేను మాత్రం స్నాక్స్ ఇంటి దగ్గరనే మమ్మీ చేసింది, అదే తిన్నా నైట్. సో నాకు ట్రైన్లో ఏం అమౌంట్ కాలేదు. సో ఆ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ లెవెల్కి వైజాగ్లో దిగుతాం మనం. నెక్స్ట్ డే మార్నింగ్ వైజాగ్లో దిగానే ఆటో వాళ్ళు చాలా డబ్బులు డిమాండ్ చేస్తారు, మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి అని చెప్పి. సో మీరు ట్రైన్లో ఉన్నప్పుడే ఓయోస్ చూసుకోవాలి. 700లో మీకు ఓయో వస్తుంది 24 hours. మార్నింగ్ 12కి 12 మార్నింగ్ 12 టు రేపు మార్నింగ్ 12 వరకు. సో నేను ట్రైన్లో ఉన్నప్పుడే వైజాగ్ బీచ్ దగ్గర ఉన్న ఒక ఓయో బుక్ చేసుకున్నా. 700 నాకు పడ్డది సింగిల్. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఆటో దగ్గర బార్గెనింగ్ చేస్తే 100కి వచ్చారు. ఆ నుంచి నన్ను ఓయో దగ్గర డ్రాప్ చేస్తే నేను చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఒక ర్యాపిడో బుక్ చేసుకున్న 70 రూపీస్. ఆ రైల్వే స్టేషన్ పక్కన బైక్ రెంటల్స్ ఉంటుంది. బైక్ 700 పర్ ఈచ్ పర్సన్. సో దానికి మీరు డిపాజిట్ 3000 చేయాలి, అది పక్కన పెట్టేసేయండి. సో పర్ డే 700 రూపీస్. సో ఫ్యూల్ మొత్తం మనదే. ఒక లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ ప్లస్ ఆధార్ కార్డు ఒరిజినల్ అయినా పర్లేదు, కాపీ ఉన్నా పర్లేదు, రెండు ఇచ్చేయండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఏంటంటే ఇంకా అక్కడ నుంచి బైక్ తీసుకొని టిఫిన్ చేసిన. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది. టిఫిన్ చేసి డైరెక్ట్ ఆర్కే బీచ్ వెళ్ళిన. అక్కడ స్మెల్ అదంతా ఉంది, టికెట్ అదంతా ఏం లేదు. సో అక్కడ ఏం అంత బాగా అనిపించలేదు. ఆ నుంచి రిషికొండ బీచ్ పోయినా. రిషికొండ బీచ్లో సూపర్ ఉంది, చాలా మంది ఉన్నారు. బోట్ రైడ్స్ ఉన్నాయి. ఫర్ బోట్ రైడ్ 550 రూపీస్ పర్ ట్రిప్. సో అది నేను ఎక్కలేను, నేను పోయే వరకు క్లోజ్ అయిపోయింది. సో అది నేను ఎక్కలేను. ఆ తర్వాత అక్కడ 2 hours స్పెండ్ చేసిన. ఆ తర్వాత వెళ్ళే దారిలో ఒక మీల్స్ 80 రూపీస్ మీల్స్ తినేసి చక్కగా పోయినా ఇంకా ఓయోకి. స్టే చేసిన, అయిపోయింది నైట్. పొద్దుగాల మార్నింగ్ 6 o'clock లేచి అరకు స్టార్ట్ అయిపోయినా, ఫ్రెష్ అప్ అయిపోయి. సో తొవ్వలో టిఫిన్ చేసినాము. వడ అవన్నీ ఉన్నాయి, 30 రూపీస్ పర్ ప్లేట్. సో అక్కడ తిని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఫుల్ ట్యాంక్ చేయించుకొని పెట్రోల్ 400 అయింది స్కూటీలో. అందుకు ముందు కొంచెం ఉండే పెట్రోల్. సో 400 అయింది నాకు పెట్రోల్. సో ఆ నుంచి కటికా వాటర్ ఫాల్స్ వెళ్ళగానే 40 రూపీస్ పర్ బైక్ ఎంట్రీ. సో అది కొంచెం దూరమే వెళ్తుంది. ఆ తర్వాత మనం ట్రెక్ చేయాలి కటికా వాటర్ ఫాల్స్కి. సో పోయే దారి కష్టం ఉంటుంది కానీ మస్తు అనిపిస్తుంది పోగానే. సూపర్ ఉంది లొకేషన్, ఆ వ్యూ చల్లగా, అక్కడ నీళ్ళు తాగొచ్చు కూడా, అంత ఫ్రెష్గా ఉన్నాయి, పైనుంచి పడుతున్నాయి. కటికా వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 1 hour స్పెండ్ చేసి ఆ నుంచి రిటర్న్ టు అరకు వెళ్తుంటేనే మధ్యలో కాఫీ ప్లాంటేషన్ వస్తుంది. పర్ ఈచ్ హెడ్ 60 రూపీస్. సో అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు అవన్నీ షూట్లు ఉన్నాయి. 2000 పే చేసి ప్రీ వెడ్డింగ్ షూట్లు, షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఎంట్రీ మాత్రం 60 రూపీస్ పర్ హెడ్. అక్కడ ఒక 2 hours స్పెండ్ చేసి ఆ నుంచి బొర్రా గృహాలు వెళ్ళాం. సో బొర్రా గృహాలు ఎంట్రీ టికెట్ ఎంతనో అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను పోయింది ఎగ్జాక్ట్లీ శివరాత్రి రోజు. అక్కడ ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు మాకు. సో అక్కడ ప్రజలకి అదే దేవాలయం అంట, గృహ. సో చాలామంది అక్కడికే వచ్చారు. ఫ్రీ ఎంట్రీ ఉండే. అక్కడ వెళ్ళిపోయినాము. మన ఫ్రిడ్జ్లో కూల్ ఎంత ఉందో లోపల అంత ఉంది, సూపర్ కూల్ ఉండే లోపల. సో అక్కడ ఒక 1 hour స్పెండ్ చేసిన. చిన్న చిన్న క్లిప్పులు తీసిన, పెడతా వీడియో మధ్యలో. సో అక్కడ 1 hour స్పెండ్ చేసి ఇంకా ఆ నుంచి డైరెక్ట్ కాఫీ మ్యూజియంకి వెళ్ళాం. కాఫీ మ్యూజియం పర్ హెడ్ 20 రూపీస్ ఎంట్రీ టికెట్. సో అక్కడ చాలా రకాల కాఫీలు ఉంటాయి, ఏదైనా ఒక ట్రై చేయండి. చాలా రకాల చాక్లెట్స్ కూడా ఉంటాయి, ఏవో ఒక చాక్లెట్ తీసుకోండి. ఆ తర్వాత కాఫీ
ఎలా తయారు చేస్తారు, మిషన్ కూడా ఉంది. సో నేను అతన్ని అడిగాను వీడియో అదంతా తీసుకోవాలని చెప్పి, నో వీడియో నో ఫొటోస్ అని చెప్పిండు. సో మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఆయనకి ఏమైనా అమౌంట్ ఇచ్చి సెట్ చేద్దామంటే నాకు వీలు కాలేదు, ఎందుకంటే అప్పుడు చాలామంది టూరిస్టర్లు అడగడానికి వీలు లేకుండే నాకు. సో అది నేను చేయలేదు. అది కూడా చూడండి మీరు కొంచెం. ఆ తర్వాత కాఫీ మ్యూజియం నుంచి బయటికి వెళ్ళి పక్క నుంచి ట్రైబల్ మ్యూజియం వెళ్ళినాము. ట్రైబల్ మ్యూజియంలో ఈచ్ వన్ 60 రూపీస్ పర్ ఎంట్రీ. సో ఎంట్రీ తీసుకున్న ఆడ జిప్ లైనింగ్, సైకిల్, మన ఒక రోప్ ఉండి సైకిల్ డ్రైవ్ చేస్తారు, అది చాలా ఉన్నాయి. అవన్నీ అప్పుడు వర్కింగ్లో లేవన్నమాట, చాలా టూరిస్టర్లు తక్కువ మంది ఉన్నారు. సో అలా వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చిన, ఆడ చూసే అంత ఏం లేదు, బట్ వెళ్ళండి ఎందుకైనా మంచిది. ట్రైబల్ మ్యూజియంలో మిల్లెట్స్, పాతకాలం వస్తువులు అవన్నీ ఉన్నాయి చూడడానికి. సో అక్కడ ఒక 1 అవర్ అయిపోతుంది. బయటికి వెళ్ళినాక ఆడ చిన్న చిన్న స్నాక్స్ లాంటివి ఉంటాయి. స్నాక్స్ లాంటివి ఒక 30-40 రూపీస్ పెడితే బాగానే మంచిగానే ఉన్నాయి, ఫ్రెష్గా తినేసేయండి. ఆ నుంచి పాడేరు స్టార్ట్ కావాలి మనము. పాడేరే ఎందుకంటే పాడేరు నుంచి మార్నింగ్ వ్యూ చూడాలంటే వనజంగి వెళ్ళాలి. వనజంగిలో మనం 5:30 కల్లా కొండపైన ఉండాలి, వనజంగి వ్యూ పాయింట్ పైన. సో అందుకని పాడేరుకు స్టార్ట్ కావాలి. సో ఇన్ వే ఆఫ్ పాడేరు మనకు చాపరాయి ఉంటుంది. చాపరాయి దగ్గరికి వెళ్ళినా, బట్ అక్కడ రష్ చాలా ఉండే వరకు నేను అందులోకి ఎంట్రీ కాలేకపోయినా. సో బయట నుంచి చూసినా ఇట్స్ ఓకే, బాగానే ఉంది. చాపరాయి చూడొచ్చు, నో ప్రాబ్లం. చాపరాయి ఇంకా బయట నుంచి చూసి అక్కడ బొంగులో చికెన్ అవన్నీ ఉన్నది. బొంగులో చికెన్ ఒక 4-5 పీసెస్, ½ కేజీ ట్రై చేయమన్నాడు. బట్ నాకు అంత తినాలని లేదు కాబట్టి సో నేను ఇంకా బొగ్గుల మీద కావాల్సిన చికెన్ ఒక 4 పీసెస్ తీసుకున్నా. 4 పీసెస్ ఆయన 100 రూపీస్ చార్జ్ చేసిండు. బాగానే ఉంది, తినొచ్చు. అవి తినేసి ఇంకా డైరెక్ట్ పాడేరుకు స్టార్ట్ అయిపోయినా. అక్కడ నుంచి 30 km ఉంది. 30 km వెళ్ళినా అక్కడ సాయి లాడ్జ్ ఉంది. సాయి లాడ్జ్లో 300 రూపీస్ పర్ బెడ్. ఒక బెడ్ మార్నింగ్ 12 hours వరకు అక్కడ బెడ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయినా. బయట ఒకటి మెస్ ఉంది, మెస్లో మీల్స్ 80 రూపీసే కానీ సూపర్ ఉన్నాయి అసలు. ఆయన సోడా గీడ ఏమేయకుండా మంచిగా ఉంది. సో అక్కడికి వెళ్ళి తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయి నిద్రపోయి 5 o'clock వేకప్ అయినా. 5 o'clock లేచి అక్కడ నుంచి వనజంగి 6 kilometers. ఇంకా చలి బాగా చలి ఉంది అక్కడ. సో ఇంకా స్వెటర్ వేసుకొని స్టార్ట్ అయిపోతే వనజంగి ఎక్కాలంటే కొండ ఎక్కాలి. ఆ కొండ దగ్గర గేట్ వేసిండు ఆయన, వనజంగి ఆ కొండ ఆయన. పర్ బైక్ 20 రూపీస్ టోకెన్. 20 రూపీస్ టోకెన్ కట్టేసిన, పైనకి వెళ్ళిపోయినా. ట్రెక్ చేయాలి, దానికి కూడా ఒక గంట ట్రెక్ చేసినాము. గంట ట్రెక్ చేసిన తర్వాత వ్యూ పాయింట్ సూపర్ ఉంది. నా వెంబడి మన కరీంనగర్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళ వెంబడి నేను ట్రెక్ చేసిన, బాగా అనిపించింది. వాళ్ళు ఒక 12 members అంట, 10 days ట్రిప్ అంట. వాళ్ళది 2 కార్లు తీసుకొని వచ్చారు. వాళ్ళతో ఒక అర్ధగంట సేపు మాట్లాడి కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ వ్యూ ఎంజాయ్ చేసిన. ఒక అర్ధగంట సేపు చూసిన అంతే, ఫొటోస్ ఎక్కువ తీసుకోలే. తర్వాత ఫొటోస్ దిగిన వ్యూ చూసిన తర్వాత. సో అక్కడ నుంచి దిగినాక కింద మ్యాగీ అవన్నీ చేస్తారు. ఇంకా నేను బ్రష్ చేయలే కాబట్టి అవేం తినలేను. సో మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడనే ఉన్న టిఫిన్ సెంటర్, సాయి లాడ్జ్ ముంగరనే టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ తిన్నా for 30 రూపీస్. పూరి ప్లస్ 1 ఇడ్లీ తిన్నా, బాగుంది. చట్నీ అయితే సూపర్ ఉంది. ఇంకా ఆ నుంచి డైరెక్ట్ వైజాగ్ వచ్చేసిన నేను. వైజాగ్ ఒక 2.5 hours పట్టింది. ఆ నుంచి 100 km ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. వైజాగ్ వచ్చేసిన 3 కల్లా నా బండి ఇచ్చేసిన, నేను తీసుకుంది. ఎందుకంటే 3 దాటితే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. సో 3 కన్నా ముందే నా బండి హ్యాండ్ ఓవర్ చేసిన ఆయనకి. చేసేసి ఇంకా మిగతా మన డిపాజిట్ చేసిన 3000 రిటర్న్ ఇచ్చేసిండు. ఇంకా 1200 ఆయన ఇచ్చేసి సో బండి హ్యాండ్ ఓవర్ చేసినాం. మీటర్ రీడింగ్స్ అవన్నీ తీసుకుండు. ఒక డే 120 kilometers మాత్రమే తిరగాలి మనము. సో 2 daysకి 240 kilometers. సో నాకు అది సరిపోయింది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా బైక్ ఇచ్చేసి నేను సీదా మన ఆర్కే బీచ్కి వెళ్ళిపోయినా. అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నా 70 రూపీస్. ఆర్కే బీచ్లో డ్రాప్ చేసిండు. ఆడొక 1/2 hour ఉన్నా, 4:30 వరకు ఉండి తర్వాత కైలాసగిరి వెళ్ళిన. కైలాసగిరి పెద్ద స్కామ్ చెప్తానండి. మెట్ల మీదకి పోవాలంటే 10 రూపీస్ టికెట్. జిప్ వే ఉంటుంది ఒకటి, దానికి ఈచ్ వన్ 150 రూపీస్. సో మెట్ల మీదకి పోవాలన్నా టికెట్ తీసుకోవాలి, జిప్ లైనింగ్ పోవాలన్నా టికెట్ తీసుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే 10 మెట్లు ఉంటాయి ఆ జిప్ లైన్కి వెళ్ళడానికి. దానికి 10 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాతనే జిప్ లైన్కి మళ్ళీ 150 రూపీస్ టికెట్ తీసుకోవాలి. సో 2 బొక్క మనకి ఇక్కడ.
అందుకని నేను చెప్పేది ఏంటంటే కష్టమైనా సరే మెట్లకి వెళ్ళండి. నాకు ఓపిక లేదు కాబట్టి నేను జిప్ లైనింగ్ చేసిన. వచ్చేటప్పుడు దిగండి జిప్ లైన్లో. సో అప్ అండ్ డౌన్ 150 రూపీస్. సో జిప్ లైన్లో వెళ్ళిన పైన శివుడు పార్వతి విగ్రహం చాలా బాగుంది. సో అక్కడ పైన వ్యూ బాగుంది. ఆ కొండ మీద మంచి కన్స్ట్రక్ట్ చేసిర్రు రోడ్స్ అవి ఇవి, ఇంకా తినే బేకరీలు, రైస్ అవన్నీ ఉన్నాయి చాలా. సో అవన్నీ టైం ఉంటే తినండి, లేదంటే లేదు. సో నేను బేకరీలో ఒక ఛాయ్ తాగేసిన, ఛాయ్ కూడా ఉంది పక్కన. ఛాయ్ తాగి ఆడకు చిన్నపిల్లలు ఉయ్యాలు ఊగిన కొద్దిసేపు ఉయ్యాలు ఊగేసి ఇంకా కిందికి దిగి మళ్ళీ సేమ్ ఆర్కే బీచ్కి వచ్చి 8 వరకు ఉండి 9 o'clock నా ట్రైన్. ఇంకా 8:10కి అట్లా మళ్ళీ ఒక ర్యాపిడో బుక్ చేసుకొని 8:40 వరకు అక్కడికి వెళ్ళినా. 8:40 వరకు రైల్వే స్టేషన్ ముంగట టిఫిన్ సెంటర్ ఉంది, సూపర్ ఉంది. 30 రూపీస్ పర్ హెడ్. దోశ తినేసి ఇంకొక వాటర్ బాటిల్ తీసుకొని చలో ట్రైన్లో వండేసినాం. ఇక ట్రైన్లో అంటే పొద్దుగాల లేచే వరకు సికింద్రాబాద్లో ఉన్నాం 11. ఇది జర్నీ. సో ఇవన్నిటికీ 3 డేస్కి మీ ప్లాన్కి 6,000 ఉంటే చాలండి. 3 డేస్కి 6,000. నేను చెప్పిన తీరు ఫాలో అయితే 6,000లా మీరు మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చేస్తారు. 6,000. సో ఇంకా మీకు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కూడా కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా. అది 3 డేస్ ప్లానే ఉండాలి. ఎందుకంటే నాకు ఆఫీస్ 3 డేస్ కంటే లీవ్ ఎక్కువ ఇయ్యరు. 3-4 డేస్ అంతకన్నా ఎక్కువ లీవ్ ఇయ్యరు. ఎందుకంటే అది మనం మెయింటైన్ చేయాలి, ఇంకా తప్పదు. 4 డేసే లీవ్ నాకు అప్రూవల్. సో ఆ తర్వాత ఇంకా ఎక్కువ మంది మన ఇండియాలో ఇండియాలోనే, మళ్ళీ మీరు అవుట్ ఆఫ్ మన ఇండియా అంటే కుదరదు. ఇండియాలోనే ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళాలనో కామెంట్ చేస్తే అక్కడికి ఒక్కరిని వెళ్తా. ఈసారి నేను తీసిన వీడియో కూడా పెడతాను అనమాట. నాకు ఇది ఫస్ట్ వీడియో నాది. వీడియో ఎలా తీయాలో అంతేం తెలియదు. ఇది యూట్యూబ్లో చూసి ఇప్పుడు చేస్తున్నా మీకోసము. సో నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కువ ఎవరు కామెంట్ చేస్తూ ఆ ప్లేస్కి ఒక్కరినే వెళ్తా. ఇంకా వీడియో కూడా మీకు పెడతా, ఇట్లా కూడా చెప్పి పెడతా. రెండు వీడియోస్ పెడతా. సో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. అంటే ఎంతమంది చేసినా సరే ఆ ప్లేస్కి వెళ్తారు. నేను పక్క మన ఇండియా లోపలనే, అవుట్ ఆఫ్ ఇండియా కాదు. ఇప్పుడే చెప్తున్నాను నేను. 4 days ప్లాన్ మాత్రమే. మీరు చెప్పిన ప్లేస్లలో 4 daysలో అప్ అండ్ డౌన్ అయ్యే ప్రయత్నం మాత్రం పక్కా చేస్తాను. అంతేకన్నా ఎక్కువ ఉండడం, ఆఫీస్లో లీవ్ దొరకదు. సో దానికని 4 days. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఒంటరి ప్రయాణం. బాయ్ బాయ్.